అతి అనర్థదాయకం అనే నానుడి మనకి తెలిసిందే. అతిగా వేసే ఎరువులు పైరు పెరుగుదల, దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. గత నెలలో విత్తిన పంటలన్నీ ప్రస్తుతం పెరుగుదల దశలో ఉన్నాయి. ఇప్పుడు పడుతున్న వర్షాలకు ఈ పంటల్లో ఎరువులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. పైరు బాగా పెరగాలని విచక్షణారహితంగా ఎరువులు వేయకుండా సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని తప్పక పాటించాలి. ముఖ్యంగా మధ్య తెలంగాణ జిల్లాల్లో ప్రధాన పంటలైన వరి, ప్రత్తి, మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. అయితే ఈ పంటలకు ఎరువులు ఎంత మోతాదులో ఎప్పుడు ఎలా వేయాలి, ఒకవేళ అధిక వానలు వస్తే చేలల్లో నీరు నిల్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మృతికా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు. ఆగస్టు మొదటి వారంలో మన జిల్లాలో ప్రధాన పంటలైనటువంటి వరి, పత్తి, అదేవిధంగా మొక్కజొన్న. అయితే వరికి వచ్చినట్లయితే వరి ఇప్పుడు నార్లు వీకి రైతులంతా నాటేసేటువంటి పరిస్థితిలో నిమగ్నమై ఉన్నారు. వరిలో ప్రధానంగా ఎరువులను కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 48 కిలోల నత్రజని, అదేవిధంగా 20 కేజీల భాస్వరము, 14 కేజీల పొటాషియము అవసరం. 48 కేజీల నత్రజని కావాలంటే దీనికి దగ్గర 2 నుంచి 2.5 బస్తాల యూరియా అవసరం. అదేవిధంగా ఒక డిఏపి బ్యాగు, అదేవిధంగా ఒక 30 కన్నా తక్కువ అంటే అర బస్తా నుంచి 30 బస్తా వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. ఈ నత్రజని ఎరువులు, భాస్వరం, పొటాష్ ఎరువులు వాడే విధానంలో చిన్నపాటి మెలకువలు వాడినట్లయితే రైతుకు ఖర్చు తగ్గి అదేవిధంగా పంట దిగుబడి పెరిగి ఆర్థికంగా బలోపేతమయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఈ నత్రజని ఎరువులకు సంబంధించి యూరియా దగ్గర 2 నుంచి 2.5 బ్యాగులలో 3 భాగాలు చేసుకోవాలి. ఈ మొదటి 30 బ్యాగును ఈ నాట్లేసే ముందు అంటే చివరి దుక్కి గొర్రుగొట్టిన తర్వాత 35 నుంచి 40 కేజీల మోతాదు మనము నాటేసేటప్పుడు వేసుకోవాలి. అదేవిధంగా ఈ భాస్వరంకు సంబంధించింది పూర్తి మోతాదు అంటే ఒక బస్తా డిఏపి, అదేవిధంగా ఒక సగం మనం వేయాల్సినటువంటి 30 బస్తా పొటాషియం ఎంఓపిలో ఒక సగం మనం డివైడ్ చేసుకొని ఈ 3 కలిపి లాస్ట్ దుక్కి అంటే దమ్ము కొట్టిన తర్వాత రైతులు వేసుకోవాలి. అయితే రైతులు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఏమీ వేయకుండా యూరియా కానీ డిఏపి వేస్తేనో మొత్తానికే డిఏపి కంప్లీట్గా డిఏపి కాకుండా కాంప్లెక్స్ 20-20, 0-13, 3-17, 14-35, 14 ఇవన్నీ వేస్తున్నారు. కనీసం రైతులు ఎవరు కూడా సూక్ష్మ పోషకాలు కలిగినటువంటి ఈ సూటి ఎరువులు ఏదైతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ భాస్వరం సోర్స్ ఉంటుందో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేస్తే అందులో కాల్షియం, సల్ఫర్ ఉంటుంది కాబట్టి అట్లాంటి ఎరువులను వాడుకోవాలి. కానీ రైతులు ఎవరు కూడా డైరెక్ట్గా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. దీనివలన ఏమవుతుందంటే రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా సరి అయినటువంటి ఫలితాలను రైతులు పొందలేకపోతున్నారు. కాబట్టి రైతులు ఈ విషయాలను గమనించి ఖచ్చితంగా మీరు సూటి ఎరువులు ఉన్నట్లయితే సూటి ఎరువులను వాడుకోవాలి. లేకపోతేనట్ట మాత్రం డిఏపి కానీ లేకపోతే కాంప్లెక్స్ ఎరువుల రూపంలో ఉన్నటువంటి ఎరువులను నాటుకు ముందే అంటే చివరి దుక్కిలో మనం వేసుకున్నట్లయితే బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఏదైతే వరి 40 నుంచి 45 రోజుల ఏజ్ ఉంటుందో అంటే యాక్టివ్ టిల్లరింగ్ స్టేజ్ అంటారు, 45 రోజులు వచ్చినప్పటికీ 30 నుంచి 35 కిలోల యూరియాను ఎందులో కలపకుండా రైతులు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా యూరియా ఒక్కటే వేస్తే బాగుండదు అని చెప్పేసి అమ్మోనియం సల్ఫేటు, అదేవిధంగా 20-20 అందులో భాస్వరం ఉంటుంది. మనం మొట్టమొదటిగా వేయాల్సినటువంటి భాస్వరమును లాస్ట్ చివరి నాటేసే ముందు వేయడం వల్ల మనకు ఏదైతే భాస్వరం అవసరమో పంటకు అది సరిపోతుంది. కానీ యూరియాతో పాటు మళ్ళీ కాంప్లెక్స్ రూపంలో ఉన్నటువంటి 20-20 కానీ వేయడం జరుగుతుంది. దీనివల్ల భాస్వరం నిల్వలు నేలలో పేరుకపోవడం ఒకటి, రెండవది ఖర్చు పెరగడం, మూడవది ఏదైతే భాస్వరం నేలలో ఫిక్స్ అవుతుందో దానివల్ల సూక్ష్మధాతు లోపాల పోషకాలు రావడం జరుగుతుంది. అంటే అన్నెసెసరీగా మనం అవసరం లేని కాడ ఎరువులను వాడాల్సినటువంటి పరిస్థితిని రైతులు ఎంత చెప్పినా కూడా వినకుండా ఈ పరిస్థితికి దారితీస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే నేలలో ఒక్క పోషక లోపాలే కాకుండా వివిధ రూపాలలో ఉన్నటువంటి సమస్యలు, ప్రధానంగా సెలినిటీ అంటే చౌడు ప్రభావం పెరుగుతుంది. ఇవన్నీ దుష్ఫలితాల కారణం కేవలం రైతులు వాడేటువంటి విధానం. అదేవిధంగా చివరి ఏదైతే 30 కేజీలు 30 బ్యాగు యూరియా ఉంటుందో దాన్ని మనకు ఈనే ముందు మనం వేసుకున్నట్లయితే దాంతోపాటుగా ఏదైతే మనం మొదటగా వేయాల్సినటువంటి పొటాషియం బ్యాగులో సగం ఉంటుందో ఆ సగము ప్లస్ చివరి డోసుగా ఉన్నటువంటి యూరియాను కలిపి వేసుకున్నట్లయితే మనకు వరిలో పూర్తి స్థాయిలో సమగ్ర ఎరువుల యాజమాన్యం చేసిన వాళ్ళం అవుతాం.
అయితే ఈ ఎరువుల యాజమాన్యమే కాకుండా ఇంతకుముందు అంటే మీరు ఆల్రెడీ రైతులు నాటేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. కానీ ఎరువుల యాజమాన్యం చేయాలనుకుంటామో ఖచ్చితంగా ప్రతి రైతు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే కంపల్సరిగా సేంద్రియ ఎరువు, రైతులకు గొడ్లు గోద అన్నీ వచ్చేటువంటి ఎరువును సేంద్రియ ఎరువు అంటాం. ఈ సేంద్రియ ఎరువును ఖచ్చితంగా ప్రతి రైతు ప్రతి పంటకు ఒక 2 నుంచి 3 టన్నులు ఒక ఎకరాకు, లేదా 5 నుంచి 6 టన్నులు ఒక హెక్టార్కు 2.5 ఎకరాల పొలానికి వేసుకున్నట్లయితే మనకు సేంద్రియ కర్బనం ఏదైతే నేలలో ఉంటుందో అది ఉన్నప్పుడు మాత్రమే మనం వేసినటువంటి ఎరువులు వేస్ట్ కాకుండా, వృధా కాకుండా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వినియోగించుకొని మనకు నేల లోపల నష్టం లేకుండా రైతుకు ఆర్థికంగా లాభం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కొద్దిపాటి మెలకువలు వాడినట్లయితే మనకు ఎక్కువ లాభం జరుగుతుందనేటువంటిది విజ్ఞప్తి. అదేవిధంగా పత్తికి మనకు దాదాపుగా 150 కేజీల నత్రజని, 60 కేజీల భాస్వరము, 60 కేజీల పొటాషియం. మామూలుగా చెప్పాలంటే దాదాపు 4 బ్యాగుల యూరియా, 1 బ్యాగ్ డిఏపి, 1 బ్యాగు పొటాషియం సరిపోతుంది. భాస్వరం ఎరువులకు సంబంధించి డిఏపి 1 బ్యాగు. ఈ డిఏపి 1 బ్యాగును ఖచ్చితంగా రైతులు విత్తనం పెట్టే ముందే వేసుకోవాలి. ఈ 4 బ్యాగుల యూరియాను మనం 4 దఫాలుగా వేసుకోవాలి. ఒకటి విత్తనం వేసేటప్పుడు 20 రోజులకు, 40 రోజులకు, 60 రోజులకు, 80 రోజులకు. ఎక్కడైతే మనం విత్తనం వేసినప్పుడు వేసుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే ఖచ్చితంగా 20 రోజుల లోపు మనం వేసుకోవాలి. అదేవిధంగా పొటాషియంను వీలైతే నత్రజనితో పాటు 4 భాగాలు చేసుకొని నత్రజని వేసినప్పుడల్లా అంటే యూరియాతో పాటు పొటాషియం వేసుకుంటే ఎక్కువగా మనకు వినియోగ సామర్థ్యం పెరిగి ఉంటుంది. లేకపోతే వీలైనట్లయితే ఒక్కసారి కనుక వేసుకున్నట్లయితే దాని పూర్తి స్థాయిలో వినియోగ సామర్థ్యం ఉండకపోగా మనకు ఎక్కువ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నత్రజని ఎప్పుడు వేసినా కూడా పొటాషియం దాంతో కలుపుకొని వేసుకోవాలి. అదేవిధంగా మొక్కజొన్నలో దాదాపుగా 6 బ్యాగుల మనకు యూరియా, 1 బ్యాగ్ డిఏపి, అదేవిధంగా 1.5 పొటాషియం అవసరం. ఎప్పుడు కానీ నత్రజనిని 4 దఫాలుగా వేసుకోవాలి. మినిమం కంపల్సరీ 3 దఫాలుగా వేసుకోవాలి. 3 దఫాలుగా వేసుకున్నప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో నత్రజని యొక్క వినియోగ సామర్థ్యము పంట ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మనకు భాస్వరంకు సంబంధించినటువంటి ఎరువులు నేల లోపల మాత్రమే వేయాలి, అంటే విత్తనం వేసేటప్పుడు మాత్రమే వేయాలి 1 బస్తా డిఏపి. అదేవిధంగా పొటాషియంకు సంబంధించినటువంటి ఎరువులు ఏదైతే ఎంఓపి ఉంటుందో అది నత్రజనితో కలుపుకొని వేసుకున్నట్లయితే మనకు పూర్తి స్థాయిలో మనకు ఈ ఎరువుల వినియోగ సామర్థ్యం అనేటువంటిది ట్యాప్ చేయబడుతుంది. కొద్దిగా విచక్షణతో కనుక మనం ఎరువులను వాడుకున్నట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. వర్షపు నీరు పొలాలలో వచ్చి చేరినప్పుడు కంటిన్యూస్గా మనకు ఒక 5 నుంచి 10 రోజుల వరకు ఆ నీరు నిలబడితే కనుక ప్రధానంగా వరి కానీ, పత్తి కానీ, మొక్కజొన్న కానీ చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఏ నేలలలో అయితే నీళ్లు నిలబడతాయో ఆ నీళ్లు నిలబడే స్థితి నుంచి నార్మల్ స్థితికి తీసుకురావాలి ఇమ్మీడియట్గా. అంటే డ్రైన్ అవుట్ ఛానల్స్ ఎక్కడైతే స్లోప్ లేదో ఆ స్లోప్ లేనటువంటి ప్రాంతాలలో ఆ పొలాలలో చుట్టూ ట్రెంచ్ కొట్టినట్లయితే ఆ నీళ్ళు అనేటువంటి ఆ ట్రెంచ్ నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకటి. రెండవది, అట్లా చేసిన తర్వాత తేమ కంటిన్యూస్గా ఇట్లా ఉండడం వల్ల తేమ నేలలో ఉంటుంది కనుక మొక్క కావలసినటువంటి ఆహారం ఏదైతే పోషకాలు ఉంటాయో నేల లోపల అవి మొక్క పూర్తి స్థాయిలో తీసుకునే లేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి పైపాటుగా మనం పోషకాలను మొక్కకు అందించాలి. పైపాటుగా అంటే మనకు నత్రజని 2% కానీ, డిఏపి 1% కానీ, లేదా మల్టీకే కానీ, పాలీఫీడ్ కానీ 10 grams per liter చొప్పున మనము ఒక 2 నుంచి 3 సార్లు లేదా కంపల్సరీ వారానికి గ్యాప్లో 2 సార్లు అయితే ఖచ్చితంగా మనం చేసుకున్నట్లయితే మొక్క ఆ పరిస్థితిలో నుంచి మనకు మొక్కను బతికించే వాళ్ళమవుతాం. తర్వాత వారం 10 రోజులలో ఎట్లా బెట్ట పరిస్థితులు వస్తాయి కాబట్టి అప్పుడు మనం దగ్గర ఇంటర్ కల్టివేషన్ అంటే మధ్యలో అంతర కృషి చేసినట్లయితే మొక్క యొక్క వేర్లకు ఆక్సిజన్ అంది తొందరగా మొక్క రికవరీ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది.